ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నైనా ప్రభా. వినిచిన వారికి నుంచి వచ్చిన వారికి మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యము దయచే ప్రభ, వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభ, ఫలించే భాగ్యమును దయచే ప్రభ, విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి నైనా ప్రభ ఫలించే వలె ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. వాక్యాన్ని అనుసరించే భాగ్యము దయచే ప్రభ. వాక్యమును ధ్యానించుకునే ప్రభ, మేము నెమరు వేసుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ విరిగి నలిగిన హృదయంను దయచేయమని, వాక్యంలో మీరుండి నడిపించమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యోనా గారి గురించి మనందరికీ తెలిసిందే కదండి. యోనా ఎవరు? దేవుడు ఆజ్ఞను అతిక్రమించినవాడు. బైబిల్ అంతట్లోని కూడా యోనా దేవుని మాట విననివాడు. మాట వినని వారు ఎవరంటే బైబిల్లో యోనా దేవుని మాట వినలేదు, దేవుని మాటకి వ్యతిరేకించాడు. కానీ యోనా కడకి ఏం చేశాడంటే దేవుడు చెప్పిన పట్టణానికే వెళ్ళాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞని కడకి నెరవేర్చాడు. బైబిల్లోనే యోనా ఎవరి కుమారుడు అంటే అమితే కుమారుడు. ఎవరు కుమారుడు? యోనా అమితే అనే కుమారుడు. ఆయన దేవుని ఆజ్ఞను వ్యతిరేకంగానే ప్రయాణించాడు. పెద్ద చేప కడుపులో కూడా ఎన్ని రోజులు ఉన్నాడంటే 3 రోజులు ఉన్నాడు. 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు. ఎందుకని? దేవుని మాటను అతిక్రమించినందుకు, తుఫాన్ రావడం వల్ల, అది చెప్పడం వల్ల ఆ నినివే పట్టణానికి వెళ్ళకోకుండా వేరేగా వెళ్ళినందుకు. దానికి ప్రజలను మారు మనసులోకి నడిపించమని దేవుడు చెప్పాడు. వాటన్నిటిని ముఖ్యమైన ఆజ్ఞగా ఘటనగా కోరుకున్నాడు. కానీ యోనా ఏం చేశాడంటే యోనా దేవుని మాటకి లోబడలేదు. యోనా అమితే కుమారుడు. ఉత్తర రాజ్యంకు కాలంలో జీవించేవాడు. అంటే ఇశ్రాయేలుల ఉత్తర రాజ్యంలో జీవించేవాడు. అప్పట్లో అన్యజనులు అందరూ కూడా క్రూరమైన పట్టణమైన నినివేకి వెళ్ళమని, చెడుతనాన్ని గద్దించమని దేవుడు యోనాకి ఆదేశించాడు. కానీ యోనాకి అది ఇష్టం లేక ఏం చేశాడంటే వేరే పట్టణానికి వెళ్ళాడు. దాని నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలంటే శత్రు పట్టణమైన నినివేకి వెళ్ళడం ఇష్టం లేక ఏం చేశాడంటే యోనా యాఫా అనే దేశానికి వెళ్ళాలని అనుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళాలనుకున్నాడు. తర్షేకు ఓడలో ప్రయాణం చేశాడు. కానీ ప్రయాణం చేసి ప్రయత్నించాడు. ఏమని? వేరే పట్టణానికి, దేవుడు చెప్పిన పట్టణానికి మానేసి యాఫా అనే పట్టణానికి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. కానీ దేవునికి చాటు మరుగైనది ఏదీ లేదు కదా. దేవుని కన్నుకప్పు మనం ఏది కూడా చేయలేము కదా. కానీ వెళ్ళాలంటే సముద్రం దాటాలి. సముద్రం దాటానికి యోనా ప్రయత్నించాడు. ఎలాగో ఓడ ఎక్కాడు. ఓడ మీద దేవుడు వెళ్ళిచుండగా పెద్ద గాలివానను రప్పించాడు. ఈ గాలివానకి కారణం ఎవరని వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటారు. అప్పుడు యోనా ఏమన్నాడంటే నేనే ఈ గాలివానకి కారణం అని అన్నాడు. ఎందుకనంటే దేవుడు నన్ను నినివే పట్టణానికి వెళ్ళమంటే నేను యాఫా అనే పట్టణానికి వెళుచున్నాను, అందుకని దేవుడు ఇలాగ చేస్తున్నాడని అని చెప్తే వెంటనే వాళ్ళందరూ ఏం చేశారంటే యోనాని సముద్రంలోకి విసిరివేశారు. విసిరేయగానే వెంటనే ఏమి పెద్ద చేప త్రిమంగళము మింగింది యోనాని ఏం మింగిన వెంటనే ఎన్ని రోజులు ఉన్నాడు యోనా చేప కడుపులోని? 3 రాత్రులు 3 పగల్లో అలాగే ఉండిపోయాడు చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, నీ మాటకు నేను వ్యతిరేకించాను, నీకు నేను లోబడలేదని పశ్చాత్తాపడి చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగా 3 రాత్రులు 3 పగల్లో ఉండగా ఏం చేశాడు? దేవుడు యోనా ప్రార్థన ఆలకించి చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే ముందు చేపను మింగమని కూడా దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు ఆ చేపకి. 3 రోజులు ఎందుకంటే పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం వల్ల ప్రార్థన ఆలకించి ఆ పశ్చాత్తాపానికి ప్రతిఫలం ఇచ్చాడు. ఏంటది? దేవుని ఆదేశంలో ఆ చేప యోనా పొడి నేలనే కక్కింది. ఎవరిని? యోనాని. పొడుగా ఉన్న నేల మీదే కక్కింది ఆ యోనాని. ఎందుకంటే 3 రోజులు ప్రార్థన చేశాడు కదా, ప్రార్థన ఆలకించాడు కదా. ప్రార్థన ఆలకించి నినివే పట్టణం వెళ్ళమంటే వేరే పట్టణం వెళ్ళాడు కాబట్టి పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ అడిగాడు. దేవుని క్షమాపణ అడిగితే నినివే రాజుతో ఏమన్నాడు? ఒడ్డున పడవేయగానే రెండవసారి దేవుడు చెప్పినట్లే యోనా నినివేకి వెళ్ళాడు. 4వ రోజు పట్టణంలో నాశనం అవుతుందని హెచ్చరించాడు. ఎప్పుడు? 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. 4వ రోజు వెళ్ళి యోనా ఏం చేశాడు?
ఈ పట్టణం అంతా కూడా నినివే పట్టణం అంతా కూడా నాశనం అవుతాయని హెచ్చరించాడు. హెచ్చరించగానే నినివే రాజుతో సహా ప్రజలందరూ కూడా ఏం చేశారంటే తమ చెడు మార్గాలను విడిచిపెట్టి ఉపవాసం ఉండి దేవునిని ప్రార్థించారు. దేవునిని ప్రార్థించగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి క్షమాపణ దయచేశాడు. ఎలాంటి క్షమాపణ? ప్రజలందరూ కూడా మారు మనసు పొందారు. ప్రజలు మారు మనసు పొంది చూసి దేవుడు వారందరినీ కూడా క్షమించాడు. క్షమిస్తే ఆ క్షమాపణ ఎవరికి నచ్చలేదు? యోనాకి నచ్చలేదు. ఎందుకంటే నేను ఇంత కష్టపడి వెళ్ళాను, ఇంత కష్టపడి చేశాను, కానీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళని క్షమించాడని యోనా దేవుని మీద కోపంతో ఏం చేశాడంటే ఊరి చివరికి వెళ్ళి ఒక గుడారం వేసుకుని నివాసం చేస్తున్నాడు. ఒక గుడారం వేసుకుని నివాసం చేస్తుంటే అక్కడ ఒక మొక్కను పెంచాడు. గోగో డాపాడు అనే మొక్కను పెంచాడు. గోగో డాపాదు పాదు అనే మొక్కను పెంచాడు. యోనా సంతోషంతో చాలా సంతోషంగా పెంచాడు ఆ మొక్కని. పెద్ద అయింది. ఒకరోజు మరుసటి రోజు ఏం చేశాడంటే చూసి దాన్ని చాలా బాగా చూడటంతో అది చాలా బాగా పెరిగి పెద్దయింది. ఏంటది? మొక్క. అప్పుడు కొన్ని రోజులకి ఏమైందంటే ఆ మొక్కనే పురుగులు పట్టి చచ్చిపోయింది. పురుగు పడటంతో ఆ మొక్క ఏమైందంటే చనిపోయింది. చనిపోవడంతో మొక్క యోనా ఏం చేశాడంటే చాలా బాధపడ్డాడు. అయ్యో, ఇంత ప్రేమగా పెంచాను నేను ఈ మొక్కని, ఇలా చచ్చిపోయిందని చాలా బాధపడ్డాడు. బాధపడితే దేవుడికి చాటు మరుగైనది ఏదీ లేదు కదా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. దేవుడు పైనుంచి చూసి యోనాను అడుగుచున్నాడు, ఒక మొక్క మీదే ఇంత జాలి పడుతున్నావు నువ్వు, కానీ లక్షలాది మంది ప్రజలను పశువులను ఉన్న ఆ గొప్ప పట్టణము మీద నాకు జాలి కలగకూడదా అని యోనాని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించి తద్వారా తన అనంతమైన కనికరాన్ని చాటాడు. కానీ అలాంటినప్పుడు ఏంటి, యోనా చాలా బాధపడ్డాడు. అవును కదా, నేను ఇంత మొక్కకే నేను ఇంత బాధపడుతున్నానే. ప్రజలందరూ కూడా దేవుని ప్రార్థించి ప్రార్థన చేయగా వారందరూ కూడా మారు మనసు పొందారు కదా, పశ్చాత్తాప పడ్డారు కదా. మరి అలాంటినప్పుడు దేవుడు క్షమించడంలో తప్పు లేదు కదా అని యోనా కూడా తన తప్పును తను తెలుసుకున్నాడు. ఒక చిన్న మొక్కే మనం అలాగ అయిపోయిందని బాధపడితే మరి అంతమంది ప్రజలని దేవుడు కాపాడాడు కదా. ఎంతమందిని కష్టాలలో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని అందరినీ కూడా దేవుడు కాచి కాపాడాడు. అలాంటినప్పుడు మనం దేవునికి ఎలా ఉండాలి? యోనా జీవితంలోనే కాదు, మన జీవితంలోనే కూడా ఇలాంటివి జరుగుంటాయి కదా. మన జీవితాలలో కూడా ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు కదా. కానీ యోనా దేవుని మాటను వ్యతిరేకించాడు కాబట్టి చేప కడుపులో ఉన్నాడు. మనమైతే కష్టాలు పాలవుతున్నాం, కానీ దేవుని మాటకి మనం ఎప్పుడూ కూడా లోబడి ఉండాలి. ఈ వాక్యము మీకును మాకును మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడ, శివశక్తి మందిర, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి, చూచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యం దయచే ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభా. వెధవరాలు బిడ్డలను దీవించిన ఆయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడి వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. స్వస్థపరిచిన ఆయన ప్రభా. యవనస్తులని వాక్యం చేత వారిని నడతని శుద్ధి చేసుకునే భాగ్యం దయచే ప్రభా. నేను ప్రభు పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభా. యవనస్తులకు యవనాలకు సరైన వధువుని, సరైన వరుడుని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. చదువుకున్న బిడ్డలకి జ్ఞానమును, తెలివిని దయచే ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వరకు ప్రతిఫలం దయచే ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వరకు ప్రతిఫలం దయచే ప్రభా. ఉద్యోగములు చేసుకున్న వారికి ప్రభా వచ్చిచుండగా వెళ్ళిచుండగా నీ కాపుదల ఉంచిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభా, వారి వాహనములతో వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన, ధనికులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయనా ప్రభా. నజరేయుడా నీకు స్తోత్రము, నీకు వందనాలు నాయన ప్రభు. ఇతర దేశాలు పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలముని దయచే ప్రభా. నాయన ఇతర దేశాల్లో ప్రభా నాయన ప్రభా పని లేక చాలామంది బాధపడుతున్నారు ప్రభా. పని దయచే ప్రభా. పీసీస్కి వెళ్తున్నారు, మెడికల్కి వెళ్తున్నారు, వారికి సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నీకు తెలుసు నాయన ప్రభా, సమస్తమును చూచుచున్న వాడుగు నాయన ప్రభా. నీకు చాటు మరుగైనది ఏది లేదు నాయన ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచే ప్రభా. అస్సాము నాయన ప్రభా కొట్టుకుపోచున్నది నాయన ప్రభా. అలాంటి దేశాలు ఎన్నో కొన్ని కొట్టుకుపోచిన ప్రభా. మాకు తెలిసినవి కొన్ని
కొన్ని కొన్ని ప్రభా వాటన్నిటిని సురక్షితంగా రక్షించమని అడుగుచున్నాను నాయన ప్రభా. హాస్పిటల్లో ఉన్న వారిని, ఆపరేషన్ చేయించుకున్న వారిని, అనేక మందిని రక్షించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, ఇంకా ప్రభా ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించిన ఆయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందే నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దృష్టి నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచిన వారికి, వినిచిన వారికి నీ ప్రభు సదాకాలం నీ కృపతోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.